యాక్చువల్‌గా ట్రంప్‌కి నోబెల్ ప్రైజ్ వస్తదని పెద్ద ఎత్తున టామ్ జరిగింది. హ్మ్. అయితే ట్రంప్‌కి రాలేదు. ఒక లేడీ ఆమె పేరు మరియా కొరీనా మచాడో ఆమెకొచ్చింది. ఆమె యువ ఆమె తనకి నోబెల్ ప్రైజ్ రావడాన్ని రావడానికి తన ప్రజలు అంటే వెనిజువలా అనే ఒక దేశానికి సంబంధించిన ఆవిడీమె. హ్మ్. ఆమె ఆమె గురించి చెప్తాను. సో, ఆ ప్రజలకు, ట్రంప్‌కు థాంక్స్ చెప్పిందామె. అట్లాగే తన అవార్డును, నోబెల్ ప్రైజ్ అవార్డును ట్రంప్‌కు డెడికేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. హ్మ్. దాని తర్వాత ట్రంపు ఆమె ఇచ్చిన ప్రకటనని తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశాడు. ఇది ఒక షాక్‌కి గురైనారు జనం. ఎవరో ఒక ఒక నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ఆవిడ ట్రంప్‌కి థాంక్స్ చెప్పడం, ట్రంప్‌కి అంకితం చేయడం అంటే ట్రంప్ గొప్పోడనే కదా! ఈమె కంటే గొప్పోడని కదా అర్థం. అవును. అంటే ఈమె శాంతి ఎందుకిచ్చారు ఈమెకి? ఆ దేశంలో వెనిజువాలాలో శాంతిని నెలకొల్పడానికి డెమోక్రసీ కోసము ఆమె పోరాడుతుంది కొన్ని ఏళ్ల తరబడి అని ఇచ్చారు. హ్మ్. మరి ఆమె ట్రంప్‌కి అంకితం ఇచ్చి, ట్రంప్‌కి థాంక్స్ చెప్తే అర్థం ఏంటి? సో, ఇప్పుడు అందరికి డౌటొచ్చింది. ఏందిరా ఇది? మామూలుగా అయితే ట్రంపు ఆహ్, అవ అసలు ఇదంతా పెద్ద స్కీమేమో. ట్రంప్ నిజానికి అవార్డు ఆశించలేదు. ఎందుకంటే జనవరి 31కే నామినేషన్స్ అయిపోయినాయి. హ్మ్. ఈయన అప్పటికెంత వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయింది అధికారంలోకొచ్చి. ఆ తర్వాత నేను 8 యుద్ధాలు ఆపాను, 7 యుద్ధాలు ఆపాను ఏవో ప్రగల్భాలు పలుకుతున్నాడు గానీ, అవన్నీ లెక్కలేక రావు. ఆల్రెడీ నామినేషన్‌లు ఎప్పుడో అయిపోయినాయి. హ్మ్. నామినేషన్‌లు అయిపోయినాక ట్రంప్ నాకు శాంతి బహుమతి అని అడగడం అనేది విచిత్రమైంది. రెండోది ఇంకొక విచిత్రం ఏందంటే, ఈయనకి రికమెండ్ చేసిన 2 దేశాలు ఎవరు? ఒకటి ఇజ్రాయెలు, 2 పాకిస్తాను. హ్మ్. పాకిస్తాన్ ఏమో నిరంతరం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ మన దేశంలో అమాయకుల్ని చంపిస్తూ, వాళ్ళ దేశంలో గూడా టెర్రరిజం పేరుతో ఒక్క మొన్న గూడా చెప్పాను నేను వీడియో. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతంలోనే 1,00,000 మంది పైన చంపింది పాకిస్తాన్. ఇప్పటికి గూడా రోజు అక్కడ ఏరియల్ స్ట్రైక్స్ అంటారు. ఎయిర్‌క్రాఫ్ట్‌తో పోయి బాంబులేస్తుంది. ప్రజల్ని చంపుతుంది. ఒక పక్క నిరంతరం చంపుతూ వైలెన్స్‌కు పాల్పడి, టెర్రరిజానికి పాల్పడుతున్న పాకిస్తాను శాంతి బహుమతి ఇవ్వమని రికమెండ్ చేస్తుంది. ఇది ఎంత విచిత్రం చూడు. హ్మ్. ఇంతకంటే విచిత్రం ఏందంటే, హిట్లర్ తరువాత ఒక మానవ మారణ హోమాన్ని ప్రపంచంలో సృష్టించిన దేశం ఏదంటే ఇజ్రాయెల్. 67,000 మందిని చంపారు ఇప్పటి వరకు. 67,000 మందిని చంపిన బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌కి శాంతి బహుమతి ఇమ్మని రికమెండ్ చేస్తాడు. ఇంతకంటే ఘోరం ఉంటదా? అంటే 67,000 మందిని చంపి ఆ బ్లడ్ ముఖానికి, శరీరానికి పూసుకున్న బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌కి శాంతి బహుమతి ఇవ్వమంటాడు. దాన్ని బట్టి ఆ శాంతి బహుమతి ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది గదా! ఎంత స్కామ్ ఇదంతా అర్థమవుతుంది గదా! హ్మ్. సో, ఇప్పుడు ఈమె ఎవరు? ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈమెకి అసలు ఎందుకిచ్చారు? ట్రంప్ ఏజెంటా కాదా? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈమె మరియా కొరీనా మచాడో ఈమె పేరు. ఈమె ఒక ఇంజినీరు. ఈమెది కంట్రీ. వెనెజులా కంట్రీ అనేది సౌత్ అమెరికాలో ఉంటది. అంటే లాటిన్ అమెరికా అంటారు. లాటిన్ అమెరికా దేశాల్లో ఇది కరేబియన్ సీకి దగ్గరలో ఉంటదనమాట ఈ కంట్రీ. ఈ కంట్రీలో 3,00,00,000 పాపులేషన్ ఉంటారు. ఈ కంట్రీలో ఈమె ఇంజినీర్‌గా ఉండి, దాని తర్వాత రాజకీయాల్లోకొచ్చి అపోజిషన్ లీడర్‌గా ఎదిగింది. దాని తర్వాత వెనెజులా అనే ఒక ఫోరం పెట్టింది. సో, ఈమె ముందు నుంచి కూడా అమెరికా ఫండ్ తీసుకుంటూ ఉంది. హ్మ్. అమెరికాలో ఉండే ఎన్ఈడీ అంటారు. నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఈమెకు ఫండ్ ఇస్తది. ఆ ఫండ్ తీసుకొని ఈమె పోరాడుతుందనమాట. అంటే లాటిన్ అమెరికాలో మొదటి నుంచి కూడా దీని మీద చాలామంది సోషలాలజిస్టులు పుస్తకాలు కూడా రాశారు. నేను కూడా ఒక అనువాదం కూడా చేశాను దీని మీద. హ్మ్. నా అనువాదం కూడా పత్రికలో వచ్చేయింది. అంటే లాటిన్ అమెరికాలో ముందు నుంచి ఎన్‌జీఓలని క్రియేట్ చేసి, అక్కడ పోరాడుతున్న ఇంటలెక్చువల్స్‌ని, ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ అంటారు వాళ్ళని. ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్‌ని కరప్ట్ చేసేసి, వాళ్ళని ఏజెంట్లుగా ఎలా మార్చింది అమెరికా అనేది ఆహ్, చాలామంది సోషలాలజిస్టులు రాశారనమాట. సో, అలాగా ఈమెకి కూడా అమెరికా నుంచి ఫండొస్తుంది. ఈ ఫండ్‌తో ఈమె అక్కడ పోరాటాలు చేస్తూ ఉంటది. సో, ఈమె అమెరికా ఏజెంట్‌గా ఎప్పటినుంచో ముద్రపడింది. ఆల్రెడీ దేశద్రోహిగా వాళ్ళ దేశం 2005లో ఆమెని దేశద్రోహిగా ట్రైటర్ అని కూడా ప్రకటించారు. ఈమె 2005లో జార్జ్ డబ్ల్యూ బుష్‌ని కలిసింది. దాని తర్వాత మొన్న కూడా
డిక్ డర్బిన్ అని, జియాన్ షహానా అని సెనేటర్లను ఇద్దరిని కలిసింది. సో ఈమె అమెరికా గైడెన్స్లో, ట్రంప్ గైడెన్స్లోనే పనిచేస్తుంది. పైగా ఈమె ఎంత ఘోరమైందంటే వాళ్ళ దేశం మీద ట్రంప్ ఆంక్షలు విధిస్తే, అంతకుముందు బుష్ దగ్గర నుంచే ఒబామా, బుష్ అందరూ వాళ్ళ దేశం మీద ఆంక్షలు విధిస్తున్నారు. అవి ఎందుకనేది తర్వాత చెప్తా. విధిస్తూ ఉంటే ఈమె సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా తన సొంత దేశం మీద ఆంక్షలు విధిస్తూ ఉంటే ఎకనామిక్ ఆంక్షల్ని సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మనం మోడీని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మన పాక్కి మనకి యుద్ధం జరిగినప్పుడు మోడీ వెంట నిలబడ్డారా లేదా? ఎందుకు నిలబడ్డారు? ఆ మోడీనా ఎవరా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక దేశం ఇంపార్టెంట్. దేశం నష్టపోతుంది కాబట్టి దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రభుత్వం వెనక అందరూ కూడా నిలబడ్డారు. అది లేకుండా ఈమె ఆంక్షల్ని సపోర్ట్ చేసిందంటే ఇలా దేశాన్ని అతలకుతలం చేసేసినాయి ఆంక్షలు అనేవి. అలాంటి ఆంక్షల్ని సపోర్ట్ చేసింది ఈమె. సో ఈమెకి శాంతి ప్రైజ్ ఇవ్వడం వెనక క్లియర్గా ఒక ప్లాన్ అయితే కనబడుతుంది. అసలు ఈ వెనిజులా కంట్రీ పరిస్థితి ఏందనేది, అంటే మనకు టైం సరిపోదు కానీ నేను బ్రీఫ్గా చెప్తాను. ఈ వెనిజులా కంట్రీలో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆయిల్ దేశాలు కొన్ని ఉంటాయి కదా. మామూలుగా ప్రపంచంలో 1.73 ట్రిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉంది వరల్డ్ వైడ్గా. అందులో 50% 5 దేశాల దగ్గర ఉంది. 5 దేశాల్లో నెంబర్ 1 ఏది తెలుసా? ఏది ఉండొచ్చు నెంబర్ 1? మామూలుగా అందరూ ఏమనుకుంటారు? గల్ఫ్ కంట్రీస్ అనుకుంటారు. సౌదీ అరేబియా, కువైట్ ఇవి కదా అనుకుంటారు అందరూ. కానీ వెనిజులా నెంబర్ 1. ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్న అత్యంత ఆయిల్ రిచ్ కంట్రీ ఏదంటే వెనిజులా. వెనిజులాలో 303 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉంది. 303 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఉందన్నమాట. రెండవది